ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, రామాయణంలో రామబాణం ఉందా? ఉందా? గట్టిగా ఉందా? ఎక్కడ చూశారు? ఎప్పుడు చూశారు? ఎవరు? హనుమంతుల వారు. వెరీ గుడ్. సో రామాయణంలో రామబాణానికి అసలు ఆ రామబాణానికి ప్రమాణం ఏంటి అని ఆ వివరాలని మనకి తెలియజేయడానికి తవాస్మి అకాడమీ డైరెక్టర్ శ్రీమతి శారదా దీప్తి గారు వస్తున్నారు. వారి మాటల్లోనే రామబాణం గురించి తెలుసుకుందాం. ప్లీజ్ మ్యామ్. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఇందాక మన వారధి విద్యార్థులు మాట్లాడుతూ వాల్మీకి అడిగిన ప్రశ్న 16 గుణాలున్న మంచి మనిషి అంటూ ఉంటారా అన్న ప్రశ్న నుంచి సమాధానంగా రామాయణం వచ్చింది, రాముడు వచ్చారు అని చెప్పారు. సో వాల్మీకి అడిగేటప్పుడు కోన్వస్మిన్ సాంప్రతం లోకే అని అడిగాడంట. అంటే 16 గుణాలున్న మంచి మనిషి ఉండొచ్చు, పాస్ట్లో ఎప్పుడో లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడో నాకు చెప్పద్దయ్యా, ఇప్పుడు నేను చూడగలిగే విధంగా ఎవరైనా ఉంటే చెప్పు అని అడిగితే అప్పుడు నారదుల వారు రాముణ్ణి చూపించారంట. అలా రాముణ్ణి చూపించినప్పుడు మనం అదంతా చదివినప్పుడు రాముడు పాజిబులా, రాముడి గుణాలు అలవర్చుకోవడం సాధ్యమేనా, ఇలాంటి ఎన్నో డౌట్స్ మనకు వస్తాయి. వచ్చాయా? వచ్చినప్పుడు ఈ 2 రోజుల నుంచి ఈ రోజు మాట్లాడిన విద్యార్థులు రాముడి గుణాలు అలవర్చుకోవడం సుసాధ్యమే అని తేల్చి చెప్పేలేదా? సో అంత ఈజీగా చక్కగా మనకి ఈ 3 రోజులు పిల్లలు వివరించారు. సో రాముడి గుణాలు పాజిబుల్ అని మనకి తెలుస్తోంది. మరి ఇప్పుడు మనం కూర్చుంది ఎక్కడ? రామనారాయణంలో. రామనారాయణం ఏ షేప్లో ఉంది? బాణం ఆకారంలో, ధనుస్సు ఆకారంలో. సో ఇలాంటి రామ బాణాన్ని ఎక్కడైనా విన్నారా, చూసారా? ఓకే. రాముడు పాజిబుల్, రామ బాణం పాజిబులా కాదా అని చెప్పేసి మాకు ఆలోచన వచ్చింది. అందుకని శాస్త్రాలలో, మహాభారతంలో, రామాయణంలో వెతకడం మొదలుపెట్టాం. చాలా అస్త్రాలు కనిపించాయి. ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం, మానవాస్త్రం, ఇలా ఎన్నో అస్త్రాలు. కానీ నారాయణాస్త్రం కూడా కనిపించింది, కానీ రామాస్త్రం మాకు ఎక్కడా కనిపించలేదు. సో ఎక్కడ ఉంది రామాస్త్రం అని వెతకడం మొదలుపెట్టాం. సో రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు కూర్చోబెట్టి, నాయనా మీకు ధనుర్వేదం మొత్తం అంతా వివరిస్తాను అని చెప్పేసి అస్త్రాలు, శస్త్రాలు, ఉపసంహారాస్త్రాలు అన్ని చక్కగా చెప్పారంట ఆయనకి. అందులో అస్త్రాలు, శస్త్రాలు అంటే 2 టైప్స్ ఉంటాయంట. అస్త్రం అంటే ఇక్కడ మనం ఏదో కోడ్ రాసి ఒక ఎంటర్ కొట్టగానే ఎక్కడో ఏదో జరగడం, దీన్ని ఏమంటాం మనం? మిజైల్ కదా. సో మిజైల్ ఈజ్ అస్త్రం. అలా కాకుండా మనం కత్తితోనూ, గద, శూలం ఇలాంటి హ్యాండ్ వెపన్స్ అంటాం కదా, ఈ వెపన్స్తో స్కిల్డ్గా ఫైట్ చేస్తుంటారు కదా, వీటిని ఫిజికల్ వెపన్స్ అంటాం. అంటే అస్త్రంలో మోర్ ఆఫ్ ఇంటలెక్చువల్ పవర్ కనిపిస్తుంది, శస్త్రంలో మోర్ ఆఫ్ ఫిజికల్ స్కిల్ కనిపిస్తుంది. రెండింట్లోనూ 2 ఉంటాయి, బట్ మోర్ ఎక్కువగా కనిపించే దాన్ని బట్టి విభజన జరిగింది. సో ఇలా అస్త్రము, శస్త్రము 2 ఉంటాయి. సో అందులో విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పడంలో ఎన్నో అస్త్రాలు ఇచ్చారు. ఆగ్నేయాస్త్రం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ అస్త్రాలలో నారాయణాస్త్రం కూడా కనిపించింది, కానీ మాకు రామాస్త్రం కనిపించలేదు.
మరి ఏంటి రామబాణం తిరుగులేనిది అని అంటూ ఉంటారు. ఏంటి రామబాణం? అది అస్త్రమా, శస్త్రమా, లేకపోతే అంతకు మించా, లేకపోతే అది ఇంకేదైనా వెరైటీదా అని మా రీసెర్చ్ స్టార్ట్ చేసాం. అందులో మాకు ఎదురైంది కాకాసుర వృత్తాంతం. సో రాముడు సీతమ్మ ఒడిలో చక్కగా సుఖసుప్త అంటే సంతోషంగా ఆనందంగా అమ్మ ఒడిలో నిద్రపోతున్నాడట. నిద్రపోతుంటే కాకాసురుడు ఒక కాకి అసుర వేషంలో వచ్చి సీతమ్మ గుండెల్ని చీల్స్తాడు. ఆ గుండెల్ని చీల్చగానే ఆ రక్తపు బొట్లు ఆ పాపం ఒడిలో పడుకున్న రాముడి మీద పడ్డాయంట. ఒక్కసారి ఆ రక్తపు బిందువులు రాముడి మీద పడగానే ఒక్కసారి ఉలిక్కి లేచాడంట రాముడు. లేచి సీతమ్మను చూడగానే ఆ రక్తం అలా కారుతుండగా కహ్ క్రీడతి సరోషేణ పంచభక్త్రేణ భోగిన, ఎవడ్రా 5 తలల పావుతో ఆడుకుంటుంది అని అక్కడున్న గడ్డిపోచన తీసుకుని బ్రహ్మాస్త్రంగా మార్చి ఆ కాకాసురుడు వెంట వేశాడట. సో కాకాసురుడు మొత్తం విశ్వమంతా తిరిగాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్ర నాన్నగారు ప్లీజ్, మీరు సురనాయకులు కదా, అందరికీ దేవతలందరికీ హెడ్ కదా, రాముడు బ్రహ్మాస్త్రం వేశాడు, ప్లీజ్ నన్ను కాపాడరా అని అడిగాడట. నేనేం చేయలేను, నేను అసలు నా వల్ల కాదోయ్ అని అన్నారంట ఇంద్రుడు. పోనీ బ్రహ్మాస్త్రం అంటే అధిష్టాన దేవత బ్రహ్మగారు కదా, సో ఆయన అస్త్రం కదా, ఆయన అస్త్రాన్ని ఆయనైనా అట్లీస్ట్ ఉపసంహరించుకోగలరు కదా అని వెళ్ళి బ్రహ్మగారిని అడిగారంట. అడిగితే నాయన బ్రహ్మాస్త్రమే, నేనే అధిష్టాన దేవత, కానీ అది రాముడు వదిలిన బ్రహ్మాస్త్రం, దాన్ని నేను కూడా ఆపలేను, నేనేమీ చెయ్యలేను అని చెప్పారట. అయితే ఇంక ఏది చేసేది లేక ఆ కాకాసురుడు మళ్ళీ రాముడి పాదాలనే శరణు వేడితే అప్పుడు రాముడు క్షమించి ఒక్క కన్ను తీసేసి అతన్ని క్షమించి వదిలిపెట్టాడు. ఇక్కడ మనం చూస్తే రాముడు వదిలిన బ్రహ్మాస్త్రమే, కానీ బ్రహ్మాస్త్రానికి మించి అది ఒక గొప్ప శక్తి కలిగిన దానిగా ప్రవర్తించింది. అవునా కాదా? ఎస్. సో ఇది బ్రహ్మాస్త్రం కాదు, రాముడు వదిలిన బ్రహ్మాస్త్రం. అంటే మేబీ రామ బ్రహ్మాస్త్రం అని పేరు పెట్టచ్చేమో. ఇది ఒక అస్త్రం. అదేంటి, ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, బ్రహ్మగారే అధిష్టాన దేవత కదా, ఆయన కూడా ఏం చేయలేకపోయారే అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్గా ఏదైనా కాన్సెప్ట్ ఉందనుకోండి, నేను a+b² అనే కాన్సెప్ట్ పిల్లలకి చెప్పడం ఒక విధంగా చెప్తాను. అదే ఒక మంచి మ్యాథ్స్ టీచర్ చాలా ఇంటరాక్టివ్గా చెప్పే వ్యక్తి అదే కాన్సెప్ట్ని చాలా అద్భుతంగా చెప్పినప్పుడు మన మనస్సులో అలా చొచ్చుకుపోతుంది. అవునా కాదా? సో సేమ్ a+b² కానీ చెప్పే విధానాన్ని బట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. రైట్? సిమిలర్లీ బ్రహ్మాస్త్రమే, కానీ అది నార్మల్గా ఎవరైనా ప్రయోగిస్తే అది ఒక ఎఫెక్ట్, కానీ రాముడు ప్రయోగిస్తే దాని ఎఫెక్ట్ వేరే అన్నట్టుగా కనిపించింది. మరి ఇది అస్త్రం వరకునేనా, ఇంకేమన్నా ఉందా అని అంటే ఇంకొక చోట మనకి రామ బాణం గురించి తెలుస్తుంది. ఏంటి అని అంటే సుగ్రీవుడు వాలి గురించి భయపడి వాలి గురించి రాముడికి చెప్తూ, ఏ రామ, వాలి గురించి తెలుసా నీకు? వాలి ఒక్క వేటు వేశాడంటే ఒక పెద్ద సాల వృక్షం అంటే చాలా మద్ది చెట్టు లాంటిదన్నమాట, చాలా ట్రంక్ చాలా పెద్దగా ఉండేది. సో వాలి ఒక్కటి ఇలా గుద్దాడంటే వెంటనే ఆ సాల వృక్షం పడిపోతుంది. ఇంతటి బలం కలిగిన వాడు వాలి. మరి నీ సామర్థ్యం ఏంటో చెప్పగలవా? నువ్వు వాలికి ఈక్వల్లో కాదో, నువ్వు సంహరించగలవో లేదో నాకు ఒక ఐడియా వస్తుంది అని సుగ్రీవుడు ఎవరిని అడిగాడు? రాముణ్ణి అడిగాడు. ఓకే, నా పరాక్రమం మీద నీకు డౌట్ ఉంది కదా, తీరుస్తాను అని చెప్పి రాముడు ఒక్క బాణాన్ని సంధించాడంట. ఆ బాణం 7 సాల వృక్షాలు, ఒకటి కాదు 7 సాల వృక్షాలు, అవి కూడా వంకర టింకరగా ఉన్నాయంట. బాణం ఎప్పుడైనా స్ట్రైట్గా వెళ్తుందా, వంకర టింకరగా వెళ్తుందా? స్ట్రైట్గానే వెళ్తుంది కదా. కానీ రాముడు వదిలిన బాణం ఆ వంకర టింకరగా ఉన్న సాల వృక్షాలని కూడా కొట్టి ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద పర్వతంలో ఒక రంధ్రాన్ని చేసుకుని చొచ్చుకుని పోయి ఆ రంధ్రం చేసుకుని లోపల వరకు వెళ్ళిపోయి భూగర్భంలోకి వెళ్ళి అక్కడ వాటర్లో క్లీన్ చేసేసుకుని మళ్ళీ రాముడి అమ్ముల పొదిలో చేరిపోయిందంట.
ఇది రాముడు ప్రయోగించిన ఒక ఫిజికల్ వెపన్, కేవలం ఒక రామ బాణానికి ఉన్న గొప్పతనం. శస్త్రమైన బాణం ఇంత అద్భుతంగా ప్రవర్తించింది. సో ఇంకా అయితే రాముడు ప్రయోగించేది అస్త్రమా శస్త్రమా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంటే రాముడు మారీచుణ్ణి సంహరించడానికి మానవాస్త్రం ప్రయోగించాడు, సుబాహుని చంపడానికి ఆగ్నేయాస్త్రం, కరుడికి ఆగ్నేయాస్త్రం, అలాగే రావణాసుడికి చాలా అస్త్రాలు, ఫైనల్గా బ్రహ్మాస్త్రం. సో ఇలా కొన్ని అస్త్రాలు ప్రయోగించాడు. కానీ లోకకంటకుడైన రావణాసుడిని కూడా గడగడలాడించే వ్యక్తి ఒకరున్నారు. ఎవరు? వాలి. మరి వాలిని సంహరించడానికి రాముడు ఎన్ని అస్త్రాలు వేశాడు? ఒకే ఒక్క బాణంతో సంహరించాడు. అంటే అస్త్రానికి మించిన ఎబిలిటీ ఒక్క రామ బాణంలో మనకు కనిపిస్తుంది. సో అస్త్రాలతో రావణాసుడు మిగతా వారంతా సంహరింపబడిన ఆ అస్త్రానికి మించిన పవర్ వాలిని ఒకే ఒక్క బాణంతో కొట్టడంలో రామ బాణం యొక్క గొప్పతనం తెలుస్తుంది మనకి. ఇది రాముడంటే. రాముడంటే బ్రాండ్. మనం బ్రాండ్లు వేసుకోవాలి, బట్ రాముడు ఏదైనా చేస్తే అదే బ్రాండ్ అవుతుంది. సో ఒక గడ్డిపోచని బ్రహ్మాస్త్రానికి మించి మార్చగలిగాడు. బ్రహ్మాస్త్రానికి మించి ఉన్న తెలివితేటలున్న శక్తి ఉన్న దాన్ని ఒక గడ్డిపోచ కన్నా నిర్వీర్యం చేయగలిగాడు. అండ్ ఒక తెలివిలేని ఒక బాణాన్ని తెలివిగల దానిలాగా ఎంతో అద్భుతంగా ప్రవర్తించేలా చేశాడు. అండ్ ఒక అస్త్రానికి మించిన ఎబిలిటీని ఒక బాణానికి ఇవ్వగలిగాడు. ఇది రామ బాణం యొక్క గొప్పతనం. దీన్ని మనకి హనుమంతుల వారు సుందరకాండలో కూడా అద్భుతంగా వివరిస్తారు. రావణాసుడికి చెప్పాల్సినవన్నీ చెప్తునుంటే వినడు రావణాసురుడు. ఎంత చెప్పినా సీతమ్మ గొప్పతనం, రాముడి గొప్పతనం, లక్ష్మణుడి గొప్పతనం, సుగ్రీవుడి గొప్పతనం ఎన్ని చెప్పినా వినడు. వినకపోతే అప్పుడు ఆయన చెప్తారు, రావణాసుర వినవయ్యా నా మాట, సత్యం, నేను చెప్పేది సత్యం, శృణుష్వ, విను. ఎవరు? ఓయ్ రాక్షసేంద్ర, రాక్షసరాజా, వినవయ్యా. ఏం వినమంటావు? నేను చెప్పేది విను, ఇది సత్యము. ఏంటి సత్యము అంటే, సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తదా సృష్టుం శక్తో రామో మహాయశాః. రాముడంటే ఏమనుకుంటున్నావు? ఆయన చెయ్యగలిగింది నీ ఊహకు మించింది. ఎందుకో చెప్పనా? జనరల్గా లయం తర్వాత పునఃసృష్టి చేసేది ఎవరు? బ్రహ్మగారు కదా. సో బ్రహ్మగారి సృష్టి చేస్తే ఒకలా ఉంటుంది, అదే రాముడు సృష్టి చేస్తే వేరే విధంగా ఉంటుంది. తెలుసా నీకు ఎలాగో? ఓకే చెప్పు. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే, సపోజ్ మన మొబైల్ ఫోన్ తీసుకుని ఒక వాట్సాప్ మెసేజ్ ఎవరో మన ఫ్రెండ్కి సీక్రెట్గా మనం మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఫ్రెండ్ నేమ్ తీసి మెసేజ్ కొడుతున్నాం, సడన్గా ఫోన్ రీస్టార్ట్ అయిపోయింది. అప్పుడు రీస్టార్ట్ అయితే ఏం చేయాలి మనం? మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ ఫ్రెండ్ నేమ్ వెతుక్కుని మనం ఏం టైప్ చేశామా అని గుర్తు చేసుకుని మళ్ళీ అది టైప్ చేయాలి. ఇంతేనా? ఇంతే కదా. కానీ అదే రాముడైతే, రాముడు రీస్టార్టింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రీస్టార్ట్ చేస్తే మనం ఎవరికి, ఏ ఫ్రెండ్కి మెసేజ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పటి వరకు ఎంత మెసేజ్ చేశాము, ఇంకా ఏ మెసేజ్ చేయబోతున్నాము అన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి. ఇది రాముడు అంటే. సో బ్రహ్మగారు సృష్టి చేస్తే మళ్ళీ మొదలు పెట్టాలి. కానీ నువ్వు నేను ఇలా మాట్లాడుకుంటున్నట్టుగా, ఆ పక్కన వాడు చూస్తున్నట్టుగా, ఇతను ఏదో మాట్లాడుతున్నట్టుగా, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూసావా? అలాగా సకల విశ్వాన్ని సేమ్ సిచ్యువేషన్కి తీసుకురాగలిగేవాడు రాముడు. ఇది రాముడి యొక్క గొప్పతనం. అర్థం చేసుకో అని హనుమంతుల వారు రావణాసుడికి హితబోధ చేస్తారు. ఇంకా వినడు రావణాసుడు. అప్పుడు ఇంకొక మాట అంటారు. ఏమని అంటే, బ్రహ్మ స్వయంభుశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్రశ్చ సురనాయకోవా త్రాతుం న శక్తా యుధి రామవధ్యం. అంటే రాముడు చంపాలి, సంహరించాలి అని ఒక్కసారి డిసైడ్ చేసుకున్నాడో ఎవ్వరూ దాన్ని ఆపలేదు. అది రామ సంకల్పం. రామ సంకల్పానికి
తిరుగులేదు. స్వయంభువు చతుర్ముఖ బ్రహ్మ మీ తాతగారు, ఆయన సేవ్ చేస్తారో అని అనుకుంటావేమో, సేవ్ చేయలేరు. పోని రుద్రస్ త్రినేత్రస్ త్రిపురాంతకోవా, త్రిపురాంతక సంహారం చేసిన నువ్వు రోజు నిత్యం పూజించే శివుడు నీకు హెల్ప్ చేస్తాడని అనుకుంటావేమో, ఆయన ఏం చేయలేడు. నేను దేవతలందరినీ గెలిచాను హనుమా, సో దేవతల హెడ్ ఇంద్రుడు నా ఫ్రెండే, ఆయన నాకు హెల్ప్ చేస్తాడు, ఆయన హెల్ప్ చేస్తే నేను రాముని విన్ అయిపోతాను అని అనుకుంటున్నావేమో, ఎవ్వరు ఏం చేయలేరు. నత్రాతుం, ఎవ్వరు నిన్ను కాపాడలేరు. ఒక్కసారి రాముడు డిసైడ్ అయ్యాడంటే, అంటే రాముడు డిసైడ్ అయితే వార్ వన్ సైడ్. ఇది చెప్పాడు. అంటే జనరల్ గా మనకి ఒక గర్వం ఉంటుంది. అంటే నా ఫ్యామిలీ ఇంత గొప్పదనో, నా వెనకాల ధనము, పదవి, బలగం ఇంకా ఎన్నో చాలా ఉన్నాయనో, లేకపోతే నా ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా ఎబిలిటీస్ ఉన్నాయనో, నన్ను ఎవరు ఏం చేయలేరు అని జనరల్గా నీకు ఆ గర్వం ఉంది. అందుకనే హనుమంతుల వారు చెప్పేటప్పుడు నీ ఫ్యామిలీ, మీ తాతగారు గొప్పవారు కానీ ఏమీ చేయలేరు. పోనీ నువ్వు పూజించే దైవం, నీకున్న బలం బలగం అనుకుంటున్నావా, వాళ్ళు ఏం చేయలేరు. పోనీ సురనాయకులు అంటే మహేంద్రుడు, వీళ్ళందరూ కూడా నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళైనా ఏమైనా హెల్ప్ చేయగలరు అనుకుంటున్నారేమో, వాళ్ళు ఏమీ చేయలేరు రాముడు డిసైడ్ అయితే అని చక్కగా సుస్పష్టంగా హనుమంతుల వారు రాముడి ఎబిలిటీ గురించి, రామ సంకల్పం గురించి అద్భుతంగా వివరించారు. ఇది రామబాణం యొక్క గొప్పతనం. మరి ఈ రామబాణం ఏంటి అని అంటే, రామ సంకల్పమే రామబాణం, అవునా కదా? ఆయన ఏది అనుకుంటే అది గడ్డిపోచ కావచ్చు, ఏదేదైనా కావచ్చు, దేన్నైనా దేనిలాగైనా మార్చగలరు. ఎంతో శక్తి ఉన్నదన్న దాన్ని నిర్వీర్యము చేయగలగరు. ఇది రాముడి యొక్క గొప్పతనం. సో ఈ రామబాణానికి 4 లక్షణాలు ఉంటాయంట. అదే హనుమంతుల వారు గుర్తు చేసుకుని, అది అస్త్రము శస్త్రము ఇవన్నీ నాకు తెలియదయ్యా, నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను సీతాన్వేషంలో అంటే, యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. సీతాన్వేషంలో నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను? శరహ, ఒక బాణంలా వెళ్ళాలనుకుంటున్నాను. లేదండి అస్త్రానికి ఎక్కువ ఎబిలిటీ, అస్త్రహ అని అనాలి, అవసరం లేదు. రాముడు బాణమైనా అస్త్రమైనా ఏదైనా అది చేయాల్సిన పనిని అద్భుతంగా చేసే తిరిగి వస్తుంది. సో నేను శరహ అంటానని చెప్పేసి చక్కగా రాముడి బాణంలా వెళ్తాను అని చెప్పేసి హనుమంతుల వారు చెప్పారు. ఈ రామ బాణానికి 4 లక్షణాలు ఉంటాయట. ఉత్సాహం, తెలివితేటలు, బలం, సేవాభావం. అంటే ఇంటెలిజెన్స్, మైట్, ఫస్ట్ది ఎంతూజియాజం, లాస్ట్ది సర్విట్యూడ్. ఎంతూజియాజం, ఇంటెలిజెన్స్, మైట్, సర్విట్యూడ్ ఉంటాయా? ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు సుగ్రీవుడు పెట్టిన టెస్ట్లో రామబాణం ఆయన అమ్ముల పొదిలోంచి రెడీగా ఉందంట. అంటే ఉత్సాహాన్ని చూపించింది. అది బయటకు వచ్చి రాముడు వదిలిన తర్వాత అది 7 సాల వృక్షాలు వంకర టింకరగా ఉన్న తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించి అన్నింటినీ కొట్టి ఆ పక్కనే ఉన్న పర్వతంలోకి రంధ్రం చేసుకుంటూ లోపల వరకు వెళ్ళిపోయిందంటే ఎంతో బలం కలిగి ఉండాలి. సో ఆ బలాన్ని చూపించింది. తిరిగి మళ్ళీ రాముడు అమ్ముల పొదిలోకి చేరిపోయింది. సేవాభావం, సేవా తత్పరత, మళ్ళీ రెడీ ఫర్ ద నెక్స్ట్ టాస్క్ అన్నట్టుగా ఈ 4 లక్షణాలని కూడా చక్కగా చూపించింది. ఇదే మనకి హనుమంతుడు, ఇందాక అన్నాం కదా రామబాణాన్ని చూసారా అంటే మీరందరూ ఏమన్నారు? హనుమంతుల వారు అన్నారు కదా. హనుమంతుల వారిలో ఈ 4 లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్సాహం, యథా రాఘవ నిర్ముక్త అని చెప్పి ఎంతో ఉత్సాహంతో బయలుదేరారు. వెళ్ళి అక్కడ చాలా తెలివితేటలతో శత్రు దుర్భేద్యమైన లంక, దేవతలు కూడా చుట్టుపక్కలకి వెళ్ళాలంటేనే భయపడతారంట.
అలాంటి చోట చాలా సమయస్ఫూర్తితో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో జాగ్రత్తగా చూసి సీతమ్మని చక్కగా కనుక్కున్నారు. ఇది తెలివితేటలు ఆర్ సమయస్ఫూర్తి చూపించారు. తీరా చూపించాక రావణుడి బలమేంటి బలగమేంటి తెలుసుకోవడం కోసం అశోకవనాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి 80,000 మంది రాక్షసులతో పోరాడి ఎన్ని శూలాలు ఆయన గుండెల్లో గుచ్చుకున్నా, ఎంత రక్తం కారుతున్నా, తన తోకకి నిప్పంటించినా బలంగా ఓర్చుకుని ధైర్యంగా నిలదొక్కుని సేఫ్గా తిరిగి వచ్చారు. తీరా తిరిగి వచ్చాక, అమ్మా రామా నేను చాలా టాస్కులు చేసేసానయ్యా, ఇంకా రెస్ట్ తీసుకుంటాను, 1 month లీవ్ అన్నారా? లేదు, రెడీ ఫర్ ద నెక్స్ట్ టాస్క్ అన్నారు. సో ఉత్సాహం, ఇంటెలిజెన్స్, మైట్, సర్విట్యూడ్ చక్కగా మనకి హనుమంతుల వారిలో కనిపిస్తుంది. మరి ఈ రామబాణం హనుమంతుల వారు అని అన్నాం కదా, ఎలా అయితే వాల్మీకి సాంప్రతంలోకే హనుమంతుల వారా అండి, ఎప్పుడో రామాయణంలో ఉన్నట్టున్నారండి, కానీ మేము ఇప్పుడు చూడగలిగే రామబాణాన్ని మాకు చూపిస్తారా అని అడిగితే మీరేం చేస్తారు? మీరు రామబాణాన్ని చూసారా? చూపించగలరా? పోనీ నాకు రామనారాయణమేనా? ఓకే, చూద్దాం ఎవరా రామబాణాలో. రామబాణం ఏంటో ధర్మ చలమాజీ గారు. ఈయన రామబాణం కాదంటారా? 108 మహా సామ్రాజ్య పట్టాభిషేకాలు గావించడం ఒక సామాన్య ప్రక్రియ. 108వ మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో ఆయన అన్న వితరణ గావిస్తూ ఉంటుంటే అప్పుడు రామలక్ష్మణుల మారువేషంలో 2 యువకులుగా వచ్చి విజయనగరంలో ధర్మచలమాజీ గారి ఇల్లెక్కడా, ధర్మచలమాజీ గారి ఇల్లెక్కడా అని చెప్పేసి ఆయన ఇంటి కోసం వెతుక్కుంటూ వచ్చారట. ఆ వచ్చిన యువకులు రామలక్ష్మణులే అని చెప్పేసి విజయనగర వాసులంతా నమ్ముతారు. అలా రామలక్ష్మణులే రామబాణాన్ని చూడ్డానికి వచ్చారు. ఆయన సేవా తత్పరత చూద్దాం మనం. అన్ని మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండగా మహారాజా వారు పిలిపించి, నాయనా మీరెన్నో మంచి పనులు చేస్తున్నారు, మీకేం కావాలి? ధనమా, ధాన్యమా, రియల్ ఎస్టేటా, ఐఫోనా, ఇంకేం కావాలి? ఏది కావాలంటే అది అడగండి అని అంటే, నాకు అవేమీ వద్దండి, నా రాముణ్ణి ఊరేగించుకోవడానికి ఒక ఏనుగు కావాలి అని చెప్పేసి ఆ ఏనుగుతో తన రాముణ్ణి అంబారీపై ఊరేగిస్తుంటే మురిసిపోయిన మహానుభావులు ఆయన. సో ఆయన రామబాణమేనా? ఎస్ ఎస్. ఓకే, చిన్నప్పుడు మనం సినిమాలు చూసాం కదండి. పాత సినిమాలు చూసారా మీరందరూ? పాత సినిమాల్లో ఒక బాణం వేయగానే ఏమవుతుంది? డైరెక్ట్గా వెళ్ళిపోతుందా? ఆ బాణం 3 ఎఫెక్ట్, 4 ఎఫెక్ట్, 5 ఎఫెక్ట్, 6 ఎఫెక్ట్ అని చూసారా? చూసాం కదా. ఒక బాణం 2 బాణాలుగా అవుతుంది, 2 బాణాలు 3 బాణాలు, 3 బాణాలు 4 బాణాలు అవడం చూడలేదా? చూసారు కదా. అలా ఈ బాణం మరిన్ని బాణాలుగా అయిందా? అయింది. ఆ బాణమే మరో రామబాణమే నారాయణం నరసింహమూర్తి గారు. ఆయన ఈ రామనారాయణం సృష్టికర్త. ఈయన ఈ బృహత్ సంకల్పం చేసింది ఏ ఏజ్లోనో తెలుసా? 57 ఇయర్స్, 57వ సంవత్సరంలో. జనరల్గా ఒక 30-40 ఏళ్ళు ఒక జాబ్ వచ్చి సెటిల్మెంట్ అయిపోతేనే అబ్బా ఇంకేం చేస్తానులేండి, అన్నీ పక్కన పెట్టేసి మన పిల్లలు మనము అన్నీ బాగుంటే చాలు అనుకుంటాం మనం. కానీ 57 ఇయర్స్లో బాడీ ఎంత సహకరించినా సహకరించకపోయినా ఎంతో బృహత్ సంకల్పం చేసుకుని 20 ఏళ్ల సుదీర్ఘ తపస్సు చేసి ఈ రామనారాయణాన్ని సృష్టించారు ఆయన. 1987లో స్టార్ట్ చేసిన ఆయన 2007లో పరమపదించారు. 20 ఏళ్ల సుదీర్ఘ తపస్సు. ఆ తపస్సులో ఎన్నో కష్టాలు అనుభవించారు. మనం విన్నాం కదా, భగీరథుడి ప్రయత్నం, విశ్వామిత్రుల వారి ప్రయత్నంలో ఎన్నో సెట్ బ్యాక్స్ అని.
అలాంటి ఎన్నో సెట్ బ్యాక్స్, ల్యాండ్ అలాట్మెంట్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి, ఇంత ధనుస్సు ఆకారంలో ఇలా కట్టడం కుదరదు అని చెప్పేసి, అలా నేమ్ ఇట్, ప్రతీది కూడా అడ్డుగా ఒక అవరోధంగా వారికి వచ్చిన, లేదు అదొక అవకాశంగా మార్చుకుంటాను. నా రాముడున్న ప్రదేశంలో ఈ 15 ఎకరాల క్యాంపస్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంటే ఏ రోజు ఆయన చెప్పులు వేసుకుని నడవలేదట. మనం విజయనగరంలో వచ్చినప్పుడు మామూలు మధ్యాహ్నం మండు టెండలో చెప్పులు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే పరిగెడతాము. అలాంటిది 60-65 ఏళ్ల వయస్సులో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎన్ని గుచ్చుకుంటాయి. అలాంటి సమయంలో 15 ఎకరాల క్యాంపస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు చెప్పులు లేకుండా కాలినడకన ఈ బృహత్ సంకల్పాన్ని చేసి రామనారాయణని సృష్టించడం, ఇది రామ బాణానికే సాధ్యం కదా. ఇక్కడ 2 బాణాలు, పోనీ తర్వాత అక్కడితో ఆగిందా రామబాణం అంటే? కాదట. అక్కడి నుంచి మరో రామబాణాలు బయటకు వచ్చాయి. అది నెక్స్ట్ జనరేషన్. నరసింహమూర్తి గారి కుమారులు కుమార్తెలు 8 బాణాలుగా అయ్యాయంట. వాళ్ళు 2007లో నరసింహమూర్తి గారు పరమపదించిన, అరే ఇంత కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది. అప్పుడు మీరు ప్రీవియస్గా చూస్తున్నట్టు ఆ కన్స్ట్రక్షన్ 2nd ఫ్లోర్లో ఇలా ఆగిపోయిందండి వారు పరమపదించినప్పుడు. సో స్టిల్ నాట్ కంప్లీటెడ్. సో ఆ టైంలో మనకి ఎవరికైనా ఏమనిపిస్తుంది? అమ్మో పెద్ద సంకల్పం నాన్నగారు చేశారు, మన వల్ల కాదులేండి, ఏదైనా రియల్ ఎస్టేట్ చేసేసుకోవచ్చు, ఇంత పెద్ద స్థలము ఇంత కన్స్ట్రక్షన్ మన వల్ల కాదు అని అనుకుంటాం మనమైతే. కానీ వారు ఏమనుకున్నారు అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి 7 ఏళ్ల సుదీర్ఘ తపస్సు చేశారు. ఎలా అయితే లేక మనకు ఒక పిల్లాడు పుడితే ఆ పిల్లాడు ప్రతి కోరిక తీర్చడం మన బాధ్యత అనుకుని వాడు ఆటో వాడు ఏ టాయ్ అడిగితే ఆ టాయ్ ఒక లిస్ట్ రాసుకొని వీడికి టాయ్ కొన్నాను, వీడికి పుస్తకం కొన్నాను, వీడికి ల్యాప్టాప్ కొన్నాను అని మనం టిక్ పెట్టుకుంటామో అలాగా మా నాన్నగారు ఇక్కడ విష్ణువాలయం ఉండాలనుకున్నారు, అక్కడ రామాలయం ఉండాలనుకున్నారు, ఇక్కడ 72 ఘట్టాలు ఉండాలనుకున్నారు, అక్కడ వేద పాఠశాల ఉండాలనుకున్నారు, ఇక్కడ ఆ బయట ఆ స్టెప్స్ ఉండాలనుకున్నారు, ఇది ఈ కన్స్ట్రక్షన్లోనే జరగాలనుకున్నారు అని అన్నింటినీ ఒక లిస్ట్గా చేసుకుని ప్రతీదీ టిక్ మార్క్ పెట్టుకొని వారి సంకల్పంలో ప్రతీదీ ఉండేలా చేశారు ఈ రామబాణాలు. ఎన్ని నిత్య అన్నదానాలు, పూజలు, యజ్ఞాలు, గోసేవ, సమాజ సేవా కార్యక్రమాలు, రామాయణ శంఖారావం, వారధి, ఎన్ని చెప్తుంటే వర్ణనాతీతమే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. పోని ధర్మచలమాజీ గారు, తర్వాత నారాయణం నరసింహమూర్తి గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్తో ఆపేయచ్చు కదా. లేదు, మీరు చూస్తున్నారే మన నిత్యానారాయణం గారు ఆ 4-5 నెలల నుంచి రామాయణం మన నరాల్లో జీర్ణించుకోవాలని మీకు స్పీచ్లు ఇస్తూనే ఉన్నారు, అవునా కాదా? పోనీ ఆ జనరేషన్తో ఆగిపోయిందా అంటే ఇందాక మనం మాట్లాడింది మన ముందు, షీఈస్ ద యంగెస్ట్ పార్టిసిపెంట్ ఇన్ అవర్ కాంక్లేవ్, వేదా పేర్లా. దట్ ఈస్ ద 5th జనరేషన్. సో 5th జనరేషన్ రామబాణాలను చూసామా మనం? సో ఇలా ఎన్ని రామబాణాలు. పోనీ వారితో ఆగిపోయారా? వారిదిలో పాల్గొన్న శ్రీరామాయణ శంఖారావం, రామనారాయణం విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఒక రామబాణంగా తయారు చేస్తున్నారా లేదా? అందరినీ తయారు చేస్తున్నారు. బాగుందండి రామబాణం అని చెప్తున్నారు, నిజంగానే ఇది రాముడి సంకల్పమే అంటారా? డౌట్ వస్తుంది కదా. ఒక్కసారి కొన్ని నెంబర్స్ చూద్దాం. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా చలమాజీ గారు, ఆయన ఎన్నవ మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో రామలక్ష్మణులు వచ్చారు? 108. 1 + 0 + 8 9. పక్కన పెడదాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కిక్ ఆఫ్ అయింది? సంకల్పం ఎప్పుడు చేశారు నారాయణం నరసింహమూర్తి గారు? 1987.
రియలైజ్ ఎప్పుడు ఇది పూర్తయి ఇనాగరేట్ అయింది? 2014. గ్యాప్ ఎంత? 27 years. 2 + 7 9. ఓకే. 2005లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, 2014లో ఎండ్ అయింది. ఎన్ని ఇయర్స్ పట్టింది? అగైన్ 9. ఇప్పుడు వారధి మరో బాణాలను తయారు చేసే ఈ బృహత్ సంకల్పం వారధి 2025. ఈ ఇయర్ ఏంటి? 9. అదేంటి అన్ని 9 అవుతాయా? రాముడు ఎప్పుడు పుట్టాడు? నవమి నాడు పుట్టాడు. మరి ఆ 9 ఈ 9కి మ్యాచ్ అవ్వట్లేదు అంటారా? ఓకే, బాగుందండి. నెంబర్స్ చాలా చక్కగా చెప్పారు. ఇంకేమన్నా కనెక్ట్ చేసుకోవచ్చా? జనరల్గా మీ పిల్లల్ని ధనుస్సు ఆకారం గీయమంటే ఎలా గీస్తారండి? ఇలా ఒక ధనుస్సు పెట్టి ఒక స్ట్రింగ్ వేస్తారు. ఎవరైనా స్ట్రింగ్ లాగినట్టు వేస్తారా? ఎవ్వరూ వేరు, అవునా కదా? కానీ నారాయణం నరసింహమూర్తి గారు సంకల్పించేటప్పుడే అది సంధిస్తున్న బాణంగా వేశారు. సో సంధిస్తున్న బాణమే ఎందుకు? పోని సంధిస్తున్న ధనస్సులాగా లాగి పెట్టచ్చు కదా, బాణం కూడా ఎందుకు యాడ్ చేయాలి? పోని రామాయణాన్ని ఇంకెక్కడైనా అంటే స్ట్రింగ్లోనో బాణంలోనో ఎక్కడో పెట్టచ్చు కదా. కరెక్ట్గా ధనుస్సు ఆ ఆకారంలో, ధనుస్సు ఆకారంలోనే రామాయణం 72 ఘట్టాలే ఎందుకు రావాలి? పోని బాణం పెట్టారు. బాణం చివరిలో ఎందుకు హనుమంతుల వారే ఉండాలి? ఏంటండి? రామ బాణం హనుమంతుల వారు కదా. సో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ రామ బాణంలో తయారవ్వాలి. మా దగ్గరికి చాలా మంది వచ్చి అంటూ ఉంటారు రామనారాయణం ఒక అద్భుతం అండి అని. అండ్ మాకు నిత్య కూడా అందరితోనూ కూర్చొని చెప్తూ ఉంటారు ఏంటంటే రామనారాయణం టెంపుల్ కట్టారు, చాలా మహోద్యమం చేశారని శ్రీనివాస్ గారు అందరితోనూ అంటే వారు ఒక్కడే మాట అంటారు, రామనారాయణం కేవలం ఒక దేవాలయం కాదు, కేవలం దేవాలయం మాత్రమే కాదు, రామాయణ ప్రచార మహోద్యమం చేసే ప్రాంగణం. అవునా కాదా? రామాయణ ప్రచారం నిరంతరం నిర్విరామంగా కొనసాగుతూ యజ్ఞం చేస్తున్న ఒక యాగశాల. సో ఇది రామనారాయణం ఇస్ ఎ క్యాంపస్, ప్రాంగణం, ఒక యాగశాల. ఇక్కడ నిరంతరం ఒక యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞం ఏంటి అని అంటే రామాయణ ప్రచార యజ్ఞం. ఇక్కడికి వచ్చే వాళ్ళు అది రామనారాయణాని కుటుంబ సభ్యులు కావచ్చు, రామనారాయణంతో అసోసియేట్ అయిన వాళ్ళు కావచ్చు, విఆర్సి వాల్మీకి రీసెర్చ్ సెంటర్, రామాయణ శంఖారామం, వారధి, మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక రామ బాణాలే కదా, కాదంటారా? అండ్ ఇంకొకటి చూసారంటే నిన్న శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ రాముడు జనరల్గా మనం బాణం వేస్తే ఇలా వేస్తాం, రైట్? కానీ రాముడు ఖరదూషణ త్రిశిరసుల్లో యుద్ధం చేసేటప్పుడు మండలీకృత కార్ముకః అని వృత్తాకారంలో ధనుస్సుని మడిచాడట. అదేంటండి సర్కిల్లో ఎలా పెట్టగలడు అని అంటే ఆ బాణం ఇలా వేయకుండా ఇలా వేసి సర్కిల్గా అలా కొట్టాడట, ఇలా వదిలి అన్ని యాంగిల్స్ లోనూ కొట్టాడట. సో మండలీకృత కార్ముకః అని ఒకేసారి 1000 బాణాలను సంధించాలంటే అలా మండలీకృత కార్ముకహాలనే చేయగలం. అలా రామనారాయణం మండలీకృత కార్ముకః లాగా ఉన్న రాముడి కోదండం కాదంటారా? ఆ కోదండం నుంచి వెలువడే ప్రతి బాణము కూడా ధర్మ స్థాపనలో నిరంతరం నిమగ్నమయ్యే ఉంటుంది అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సారీ, సెలవు తీసుకునే అనే మాట రామబాణానికి సూట్ అవ్వదు అనుకుంటాను. 24/7 365 days ఆన్ డ్యూటీ శ్రీరామ్. జై శ్రీరామ్.